హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్. ఈరోజు ఎంతో రుచికరమైన మినప సున్నుండల్ని చేసి చూపించబోతున్నాను. ఈ మినప సున్నుండలు అనేవి బెల్లంతో చేసి చూపించబోతున్నాను. అచ్చం అమ్మమ్మలు చేసినట్టుగానే ఉంటుంది. చిన్నప్పుడైతే మా అమ్మమ్మ హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఈ మినప సున్నుండలు ఎక్కువగా చేసి ఇస్తూ ఉండేది. అమ్మమ్మ చేసిన సున్నుండ టేస్ట్ అనేది మరవలేం కదండి. అదే టేస్ట్ వచ్చే విధంగా చేసి చూపించబోతున్నాం. ఎలా చేయాలి ఏంటని లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి పెట్టుకొని 1 kg వరకు పట్టు మినపప్పు అయితే తీసుకున్నానండి. కప్పుల కొలతల్లో చెప్పాలంటే 5.25 కప్పు వరకు వచ్చిందండి. ఈ విధంగా మినపప్పు అయితే తీసుకున్నాను నేను. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా లైట్గా వేయించేసుకోండి. మనం పప్పు వేయించుకోవడంలోనే మినప ఉండల టేస్ట్ అనేది ఉంటుందండి. ఈ ప్రాసెస్ అనేది మనకి 15 to 20 minutes వరకు పడుతుంది. ఇక్కడ నేను 1 kg వరకు పట్టుపప్పు తీసుకున్నాను కదా. కావాలంటే మీరు 1/2 kg పట్టుపప్పు, 1/2 kg మినపగుండ్లు తీసుకొని మినప సున్నుండలు అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ మినపప్పు కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయింది. సో ఈ విధంగా వచ్చే వరకు మనం వేయించుకోవాల్సి ఉంటుంది. వేగుతుంటే ఆ స్మెల్ కూడా చాలా బాగుందండి. ఈ విధంగా చిన్నపాటి డేక్షా తీసుకుని వేయించుకున్నటువంటి పప్పునైతే దీంట్లో వేసేస్తూ ఉన్నాను. ఈ పప్పు అనేది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈ పప్పు చల్లారేలోపు మనం బెల్లం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను దంచి ఉంచిన బెల్లాన్ని తీసుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ నేను మినపప్పు 1 kg తీసుకున్నాను కదా. సో బెల్లం కూడా 1 kg వరకు తీసుకుంటున్నాను. కప్పు కొలతల్లో చెప్పాలంటే 5.25 కప్పు వరకు బెల్లాన్ని అయితే ఈ విధంగా దంచి ఉంచిన బెల్లాన్ని అయితే తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. మనం ముందుగా వేయించుకున్నటువంటి మినపప్పు అయితే చల్లారిపోయిందండి పూర్తిగా. ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్నటువంటి పప్పునైతే దీంట్లో వేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను యాలకుల్ని ఒక 8 యాలకుల వరకు వేసుకుంటూ ఉన్నాను. యాలకులు వేయటం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా పూర్తిగా మెత్తగా పట్టుకున్న తర్వాత ముందుగా తుడిమినటువంటి బెల్లాన్ని దీంట్లో అయితే వేసేసుకుంటూ ఉన్నాను. కొంచెం కొంచెంగా బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకుంటూ మనం మరొకసారి మిక్సీ జార్లో తిప్పుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పూర్తిగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దేంట్లో అయితే మినప సున్నుండలు చుట్టుకోవాలనుకుంటున్నామో ఆ డేక్షాలో అయితే ఈ పిండిని పూర్తిగా వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్నటువంటి మినపప్పు అయితే పూర్తిగా మిక్సీ పట్టేసుకున్నాను. తీసుకున్నటువంటి మినపప్పు మరియు బెల్లము సమానంగా సరిపోయిందండి. స్వీటు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే నేను తీసుకున్న కొలతల్లో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనం తీసుకున్నప్పుడే ఇక్కడ నేను ఉండగా చూపించాను కదా, ఆ విధంగా అయితే వస్తుంది బెల్లం సరిపోయినట్టు. సో ఇక్కడ నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ కాచి ఉన్నటువంటి నెయ్యిని అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ నెయ్యి కూడా మనకి 900 ml వరకు పడుతుందండి. 1 kg తీసుకుంటే దాంట్లో మనకి 1 గ్లాస్ వరకు నెయ్యి అయితే మిగులుతుంది. సో ఇక్కడ నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను కదా, కొంచెం కొంచెంగా నెయ్యిని అయితే కలుపుకుంటూ ఉన్నాను. ఒకేసారి మొత్తం నెయ్యి వేసేయొద్దు, ఆరిపోతుంది. సో ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం మినప సున్నుండలు అయితే చుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చుట్టుకుంటే సున్నుండలు అనేవి 3 months వరకు స్టోర్ చేసేసుకోవచ్చండి. లేదు మేము హాఫే చుట్టుకుంటాము అంటే కొంచెం పిండిని పక్కకు తీసేసుకొని హాఫ్ వరకు చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా మిగతా పిండిని కూడా మరొకసారి చుట్టుకోవచ్చండి. ఈ పిండి కూడా సపరేట్ చేసుకున్నా కానీ ఏం పాడవదు, చాలా బాగుంటుంది. బట్ ఈ విధంగా నేను పూర్తిగా సున్నుండలను అయితే చుట్టుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే చేయండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ప్రెస్ చేసుకుంటూ సున్నుండలను అయితే చుట్టుకోవాల్సి ఉంటుంది. చాలా బాగా వస్తాయండి సున్నుండలు కూడా, రౌండ్గా చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో సున్నుండ అనేది. ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నాను మీకు ఎగ్జాంపుల్గా. చూడండి ఎంత బాగా వచ్చిందో సున్నుండ అనేది. ఇదే కొలతలతో చేసినట్లయితే మీకు సున్నుండ టేస్ట్ అనేది సేమ్ అమ్మమ్మలు చేసినట్టే ఆ టేస్ట్ అనేది మళ్ళీ మనకి ఎంజాయ్ చేస్తూ తినగలమండి. ఇన్ కేస్ మీరు 1/2 kg చేసుకోవాలి అనుకుంటే 1/2 kg పప్పు తీసుకుంటే 1/2 kg బెల్లం అయితే తీసుకోండి. అండ్ అలాగే నెయ్యి అయితే 400 ml వరకు తీసుకోండి, అప్పుడు సమానంగా సరిపోతుంది. నెయ్యి అనేది ఒకేసారి వేయొద్దండి, మినప సున్నుండలు అనేవి టేస్ట్ అనేది వేరేలాగా ఉంటుంది. సో ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చుట్టుకున్నట్లయితే ఆరిపోకుండా నెయ్యి అనేది బాగుంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. సో ఈ విధంగా చుట్టుకోవాల్సి ఉంటుంది మినప సున్నుండల్ని. చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ సున్నుండలు అనేవి. ఒక్కసారి చేస్తే సరే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటాయి ఈ సున్నుండలు అనేవి. ఇన్ కేస్ మీరు 2 కప్పులు చేసుకోవాలనుకుంటే 2 కప్పులు బెల్లం తీసుకోండి, 1.25 కప్పు వరకు నెయ్యిని తీసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా నేను పూర్తిగా చేసేసుకున్నాను సగం వరకు. మిగతా సగం పిండిలో మరొకసారి నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉన్నాను.
ఇక్కడ నేను తీసుకున్నటువంటి గ్లాసు 500 ml వరకు ఉంటుందండి. నేను 2 సార్లుగా తీసుకున్నాను. నాకు 100 ml వరకు నెయ్యి అయితే మిగిలింది. సో ఈ విధంగా నేను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను. కావాలంటే ఆ 100 ml కూడా వేసుకొని చుట్టుకోవచ్చు. బట్ నెయ్యి అనేది ఎక్కువైపోయి టేస్ట్ అనేది అంత బాగోదు. సో ఇక్కడ మనకి ఉండవచ్చేటట్టు చూసుకుంటూ కలుపుకుంటే సున్నుండ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అంతేకాకుండా అచ్చం అమ్మ చేసినట్లు అమ్మమ్మ చేసినట్లే ఉండాలి ఆ టేస్ట్ అనుకుంటే 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలండి. మొదటి పాయింట్ వచ్చేసి మెయిన్ మనం మినపప్పు వేయించుకోవటంలోనే ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం వేసుకున్నటువంటి బెల్లం అండి. బెల్లం కూడా సమానంగా తీసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మూడో పాయింట్ వచ్చేసి మెయిన్ మనం నెయ్యి అండి. నెయ్యి కాచుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నెయ్యిని అయితే వేసుకోవాలి. నెయ్యి కూడా మనం తీసుకున్నటువంటి క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ అండి. ఎక్కువ కాకూడదు, అలా అని తక్కువ కాకూడదు. సమపాలల్లో వేసుకున్నప్పుడే సున్నుండ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను పూర్తిగా సున్నుండలను అయితే చుట్టుకుంటూ ఉన్నాను. నేను తీసుకున్నటువంటి నెయ్యిలో చూయించాను కదా 100 ml వరకు నెయ్యి అయితే మిగిలిపోయింది. ఇది నేను వేయట్లేదండి, పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ 1 kgకి 900 ml వరకు నెయ్యి అయితే పట్టింది. సో అది మీరు చూసుకొని వేసుకోవాలి. సో ఇక్కడ నేను పూర్తిగా సున్నుండలను అయితే చుట్టేసుకున్నాను. ఈ విధంగా 10 minutes పాటు ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే పూర్తిగా డ్రై అయిపోతాయి. సో ఈ విధంగా మనం ఏ డబ్బాలు అయితే స్టోర్ చేసేసుకోవాలనుకుంటున్నామో ఆ డబ్బాలు అయితే స్టోర్ చేసేసుకోండి. ఇవి మనకు 3 months వరకు ఏం చెడిపోవండి. టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటాయి. మనము వాటర్ తగలకుండా చూసుకోవాలి. సున్నుండ అనేది ఏం బూజు రాకుండా ఫంగస్ రాకుండా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా సున్నుండ అనేది, అంత బాగున్నాయి కదా. సో ఇంకెందుకు లేటు, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు సున్నుండ ఎలా కుదిరింది ఏంటని మీ అమూల్యమైన కామెంట్ని నాతో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.